మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపనకి వస్తున్నారండి. ఈ హాస్పిటల్ ఇదివరకు 30 పడకల హాస్పిటల్గా ఉండేది. అది కూడా సరైన సదుపాయాలు లేకుండా ఎవరైనా సరే పేషెంట్లు వచ్చినా ఏదొచ్చినా చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్లు చేయడం అంతవరకు ఉపయోగపడే హాస్పిటల్ అనమాట ఇది. మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి కాకినాడ అలా పంపించేసేవారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మనకి ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చారు. హాస్పిటల్ను 100 పడకలు చేస్తాను, అన్ని వైద్య సేవలు కూడా ఇక్కడ ఉండేలా, నేను ప్రజలకి అందుబాటులో ఉండేలా నేను చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఈ రోజు ఆయన ఈ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్గా చేస్తున్నారు. అలాగే ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా దానికి తగ్గట్టు వైద్యం ఇక్కడ అందించే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇదివరకు గతంలో ఏదైనా యాక్సిడెంట్లు అయినా, ఏదైనా పెద్దగా ఆరోగ్యం బాగోకపోయినా, ఏదైనా సరే గంటల వ్యవధిలో మనం కాకినాడ తీసుకెళ్లాల్సి వచ్చేది. నిమిషాల్లో పోయే ప్రాణాలు గంటన్నర తీసుకుని మనం కాకినాడ అని వేరే చోటుకి వెళ్ళేసరికి ప్రాణాలు కోల్పోయేవారు. చాలా మంది ప్రజలు కుర్రవాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి కొంచెం చాలా ఇబ్బందికరంగా చనిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండకూడదు, ప్రజలకి ఏ అనారోగ్యాలతో ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోకూడదని చెప్పేసి ఈ 100 పడకల హాస్పిటల్ని అయితే ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ప్రతి సేవ కూడా, వైద్య సేవ ఏదైనా సరే, చిన్న సేవ నుంచి ఎమర్జెన్సీ ఏదైనా సరే అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉండేలాగా పవన్ కళ్యాణ్ గారు తీర్చిదిద్దుతున్నారు. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటున్నారు.